అంటే అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కోసం బిల్లు ఏదైతే ఆమోదం పొందిన తర్వాత మీ స్పందన ఏంటి? ఈ బిల్లు రూపొందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా, లేదంటే ఆయన రేపు పొద్దున వచ్చి ఏమైనా మార్పులు చేస్తారన్న భయంతోనే ఇది చేశారా? జగన్ గారు మళ్ళీ వస్తారనో లేకపోతే ఇంకొకళ్ళు వస్తారన్న దానికోసం ఈ అమరావతి చట్టబద్ధత అనేది తెర మీదకి వచ్చిన అంశం కాదు. అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి ప్రాజెక్ట్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, దానంతటా అదే డబ్బులు సమకూర్చునే విధంగా అని చెప్పి ప్రచారం చేశారు. కానీ వాళ్ళు మీరు డబ్బులు తీసుకొస్తున్నారు, రేపొద్దున ఇదంతా భారం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? భారం పడుతుందా లేదా? అసలు పడదు. ఎందుకు పడదు? అసలు రాష్ట్రం నుంచి ఉన్న జిఎస్టీ వసూళ్లు కానీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డబ్బులు కానీ దీనికి వాడట్లేదు. అంటే ఈ టైంలో చట్టబద్ధత బిల్లు కల్పించిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ ప్రపోజల్ తీసుకురావడం వెనక ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది అంటారు? డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షనేనా? డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇదే మావిగన్ ఆయన ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పలేదు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, ఇదే మావిగన్ గురించి కనీసం ప్రస్తావించలేదు. ఈ చట్టబద్ధత అనేది తెర మీదకి వస్తే దీని గురించి జనాలందరూ మాట్లాడుకుంటారు. కూటమి సర్కారులో ఒక ప్లస్ పాయింట్ వస్తుంది. దీన్ని మనం డీకెట్ చేయాలంటే ముందు గుడ్డ కాల్చి మేదేసేస్తే. రైతులకు సంబంధించి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, కొన్ని గ్రామాల్లో అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయలేదని, ఆ సంస్థలన్నీ వేరే గ్రామాలకు తరలి వెళ్ళిపోతున్నాయని, రైతులకు సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళల్లో ఇంకా సమస్యలు ఉన్నాయని, అలాగే సెకండ్ పోలింగ్కి వెళ్ళడం, ఇవన్నీ ఆయన లేవనెత్తిన ఇష్యూస్ కదా. మరి దీనికి మీరే ఉంటారు. మొదట ఆయన చెప్పిన ఏంటంటే ఖర్చుతో కూడుకున్న విషయాన్ని మావిగన్ అని ఆయన చెప్పిన దాంట్లోనే ఆయన ఏమన్నా అంటే మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా 110 కిలోమీటర్ల హైవే అటు చేయొచ్చు అని అన్నాడు. ఇటు చేయడానికి యావరేజ్గా భూమి ధర 5 నుంచి 6 కోట్లు ఉండదు. మీరు ఎక్కడి నుంచి అయినా ఆయన చెప్పే 110 కిలోమీటర్ల ముందు. అండ్ ఇంకొకటి ఏంటంటే హైవేకి ఇటు చేసుకుంటే లోపల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ భూములు ఎలా డెవలప్ అవ్వాలి? వాళ్ళకి దారులు ఎలా వెళ్ళాలి? వీళ్ళు ఇలాగే ఆపేసుకుంటే హైవే పక్కన ఉన్న వాళ్ళు వెనకాల ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు ఉంది, వాటిని ఎలా డెవలప్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ ఎజెండా అని మా మీద ముద్ర ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళు ఏదో ఉచితాలు పంచే బ్రాండ్ ఉందన్న.